ఫైనల్లీ నా చిట్టి బాబు ఆన్ ది వే. ఆఫీషియల్ నుంచి ఒక మామ్ పేరెంట్ అవుతున్నా అంటే నాకు చాలా చాలా ఎమోషనల్ అవుతుంది. ట్రూగా లవ్ అని తెలిసేది కావేరిని చేసిన తర్వాత నాకు తెలిసింది. చిన్న నితిన్ వస్తున్నాడు. ఏదున్నా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల, మళ్ళీ పుడతామా ఏంటి? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కావేరి ఆఫీషియల్. సో గాయ్స్, నేను చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నా. ఆ గుడ్ న్యూస్ అనేది మీతో ఎప్పుడు షేర్ చేసుకుందామని. ఫైనల్లీ ఇప్పుడు వచ్చింది ఆ టైం. గ్లామర్ పెంచేది ఈ మధ్య నువ్వెందుకు నా మీద పడతావు? నిజంగా నా ముఖం ఎలాగుందో దాని ముఖం ఎలాగుందో చూసారా? నా ముఖం నిజంగా నువ్వు ఎప్పుడు బ్యూటిఫుల్ గానే ఉంటావు నాన్న. అందరూ అంటున్నారు నితిన్ ఏమైందిరా, నీ కలర్ నీ గ్లామర్ మీ వైఫ్ కి ఇస్తున్నావు అని చెప్పి. మ్యారేజ్ తర్వాత చాలా గ్లో వచ్చింది అంటున్నారు. ఇంకా నాకు చాలా హ్యాపీ. సో గైస్, ఇంకా అసలు లేట్ చేయకుండా నేనైతే ఎప్పుడు మీతో షేర్ చేసుకుందాం చాలా అంటే చాలా వెయిట్ చేసా. సో ఇంకా అస్సలు ఇంకేదంతా లాగ్ అంతా వద్దు. సో మాటల్లో చెప్పే కన్నా మీకు ఒక చూపిస్తాను, ఆల్మోస్ట్ మీకే అర్థమైపోయింది. చూడకండి అలా దొంగచాటుగా చూపిస్తాను, చూడండి అంతే. రెడీ? రెడీ, 1 2 3 స్టార్ట్. సో గైస్, బాయ్ అండ్ గర్ల్ మీకు అర్థం అయిపోయి ఉంటుంది. మీ అందరికి గుడ్ న్యూస్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ స్పెషల్లీ నితిన్ కి చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎమోషనల్ కూడా అవుతున్నా. ఎందుకంటే లవ్ చేసి ఇప్పుడు చాలా వరకు లవ్ చేసుకొని బ్రేకప్స్ అవ్వడం ఇది అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా చూస్తున్నా. అవన్నీ చూసి నేను భయపడేదాన్ని. అయ్యా నా లైఫ్ ఎలా ఉంటది ఏంటి, ముందు ముందు ఎలా ఉంటది అని. అప్పట్లో ఒక 3 years బ్యాక్ నేను ఎంత ఏడ్చా అన్ని చూసి. చెప్పాలంటే అమ్మాయిలకి అచ్చబాబు ట్రూగా లవ్ అని తెలిసేది కావేరిని చేసిన తర్వాత నాకు తెలిసింది. సో ఫైనల్లీ అమ్మాయిలందరికీ హ్యాట్స్ ఆఫ్ అంటున్నావు. హ్యాట్స్ ఆఫ్. నా దగ్గరకు వచ్చాక ఇవన్నీ తెలిసిందా నీకు? ఒక అమ్మాయి చేసిన పెయిన్స్ అయినా. అవును, మరి ఇప్పుడు వరకు నిబ్బా నిబ్బి లవ్ కండి మొత్తం. సో గైస్, ఇవన్నీ కాదు ఇంక మొత్తం కావేరి ప్రెగ్నెంట్ చిన్న నితిన్ వస్తున్నాడు. అరే వింటున్నావు కదా అన్ని, బయటకు వచ్చి నాన్న వస్తున్నావా? గైస్, ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే అందరూ కూడా ఒకలాగే ఉండరు కదా. ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారంటే పబ్లిక్ అని కాదు, మీ వీడియోస్ అని కాదు, రిలేటివ్స్ అని కాదు, ఎవరికి కూడా అప్పుడే చెప్పద్దు, స్టార్టింగ్ స్టేజ్ లో అసలు చెప్పద్దు. అంటే ఉంటాయి కావాలి పెద్దవాళ్ళు ఏమంటారు, చెప్తే దిష్టి తగులుతుంది సంథింగ్ అది ఇది అని, దానివల్ల బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. సో అది దానివల్ల మాకు భయం వేసి ఇప్పుడు వరకు మీ దగ్గర దాచాం. ఇంకా ఆగలేదు మాకు, మేము ఇంకా చెప్పాలి ఏదైనా మీరే కదా మాకు. అందుకే ఇంకా ఫైనల్లీ మా పేరెంట్స్ ఒప్పించి చెప్పుకోవచ్చు ఇప్పుడు పర్లేదు అది ఇది అని చెప్పగానే మీతో అయితే షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ మీ అందరికి నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉంటది, అంటే నన్ను ఇష్టపడే వాళ్ళకి, ఎందుకంటే చాలా మెసేజెస్ చాలా చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ నా చిట్టి బాబు ఆన్ ది వే. ముందు కావేరి, ఇప్పుడు మమ్మీ. నిజంగా గాయస్ చాలా ఎమోషనల్ అవుతున్నా. ఎందుకంటే నేను ఒకప్పుడు ఎంత ఫేస్ చేశానో, అండ్ ఇప్పటికీ స్టిల్ నా ఫ్రెండ్స్ కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారో. లవ్ చేయడం, ఒక కరెక్ట్ పర్సన్ దొరక్క, నా లైఫ్ ఎక్కడ ఎలా ఏమవుతుందా ఏంటా అని నేను అసలు ఇంకా వదిలేసా. బట్ అలాంటి టైంలోనే నితిన్ అనే పర్సన్ నాకు పరిచయం అవ్వడం, అండ్ పరిచయం అయిందే కాక మ్యారేజ్ వరకు వెళ్ళడం, మ్యారేజ్ అయ్యా కూడా నన్ను స్టిల్ అంటే
ఒక ఒక ఆ లవ్ అనేది ఎప్పటికీ తగ్గకుండా ఇంకా పెంచి నన్ను ఎప్పటికీ అంతే కేర్ గా చూసుకుంటాడు, అంతే లవ్ తో చూసుకుంటాడు. నిజంగా ఇలాంటి పర్సన్ దొరకడం నేను చాలా అదృష్టం, నిజంగా చెప్తున్నా, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా. ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి. ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉంది కదా, ఆల్కహాల్, ఇది అది, నిజంగా మనీ ఇవి అవి ఉండాలని కాదు, నాకైతే ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉండొచ్చు ఒక లిమిట్, కానీ అదే బ్యాడ్ హ్యాబిట్లో మునిగిపోయి గర్ల్స్ని కొట్టడం అవి ఇవి నా చుట్టూ ఉన్న వాళ్ళతో చాలా జరిగాయి. అవి ఏం లేకుండా ప్రశాంతంగా నా లైఫ్ ఎలా కావాలనుకున్నాను అలాగే నితిన్తో నా లైఫ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో గాయ్స్, మ్యారేజ్ అసలు ఏంటి, లవ్ తర్వాత మ్యారేజ్ ఏమనుకుంటున్నారు, బాయా గాల? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నాకు బాయ్ అయితే బెటరా గర్ల్, ఎవరైనా ఓకే. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే ఫస్ట్ బేబీ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు అస్. నిజంగా మాకు ఫస్ట్ బేబీ చాలా బ్లెస్సింగ్. అండ్ నా పోలికలు వస్తాయా, నితిన్ పోలికలు వస్తాయా, చాలా వెయిట్ చేస్తున్నా. అంతే భయం. పోలికలు రావాలని కూడా కామెంట్ పెట్టండి. నితిన్ కావేరి గారు, నీ పోలికలే రావాలి. నా పోలికలు వచ్చినా పర్లేదు, బికాస్ ఐఎమ్ బ్యూటీ కాబట్టి. కానీ నీ బుద్ధులు రావాలి, ఒక బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా, ఒక కష్టం అనేది ఏంటో తెలిసి, మంచి ఏదొచ్చినా కాకపోయినా కావేరి కళ్ళేస్తే చాలు. చూపు ఏమంటారు, కొంటే చూపుతో, కొంటే చూపుతో, నీ కొంటే చూపుతో. హంసకళ్ళు. మరి నా దాంట్లో ఏ కావాలి? నీ దాంట్లోనా, నీ దాంట్లో ఆ పిచ్చి స్మైల్ రావాలి. పిచ్చి స్మైలా? నాన్న, నా ఫ్యాన్స్ స్మైల్ ఎంతమంది ఫ్యాన్స్ తెలుసా నా స్మైల్? నా బేబీతో మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేయ. నాన్న బే వచ్చా నాన్న, అమ్మకి చుక్కలు చూపించు. అమ్మ కాదు నాన్న, నీకే చొక్కలు చూపిస్తాడు. ఎందుకంటే బాబు ఎక్కడికి వెళ్ళినా సరే వెనకతులు ఉంటాడు. నువ్వు ఏ పిచ్చి వేషాలు వేసినా అమ్మకు వచ్చి చెప్తాడు, అర్థమైందా? సరే, ఎవరు వచ్చిన జాగ్రత్తరా, హెల్దీగా పుట్టాలి అని బ్లెస్ చేయించాలి మాకు. గైస్ లిటరల్లీ 2 weeks బ్యాక్ చాలా వీక్ అయిపోయా. ఎంత అంటే చాలా వీక్ అయిపోయా. నిజంగా ఏమైతే చాలా టెన్షన్గా ఉంది. సో అందరూ కూడా నాకు బ్లెస్సింగ్ చేయండి మంచిగా. ఇప్పుడు నుంచి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, నా హబ్బీతో కాకుండా ఇప్పుడు నా బేబీతో కూడా నేను జర్నీ ఎలా చేయాలి ఏంటి అని నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. జెర్సీ మూవీలోని ఇలా పట్టుకొని కెమెరా పట్టుకొని ముగ్గురు దిగుతాం కదా, అలా దిగుతాం. అండ్ ఈ గుడ్ న్యూస్ తెలిసాక నాకైతే ఫస్ట్ చాలా ఎమోషనల్ అనిపించింది, షివరింగ్ కూడా అయిపోయింది నా బాడీ. అండ్ తర్వాత నితిన్ ఇంకా పడుకొని ఉన్న, నిజం ఎర్లీ మార్నింగ్ నాకు చాలా స్టమక్ పెయిన్ వస్తుంది. ఇంకా నాకు టెస్ట్ చేసుకోవాలని అనిపి టెస్ట్ చేసుకున్నాక ఇంకా పాజిటివ్ రాగా నితిన్ చూపించగానే ఇద్దరం ఇంకా హక్ చేసుకొని ఇంకా మొత్తం ఏడ్చాం. ఆ మూమెంట్ అస్సలు మర్చిపోలేను. తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ అదొక బెస్ట్ మెమరీ మాకు, చాలా హ్యాపీగా ఉన్నారు నా ఫ్యామిలీ మెంబర్స్. బట్ ఏంటి అంటే నిజంగా ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్, ఇలాంటి పేరెంట్స్ ఉండడం నాకు చాలా అదృష్టం. అండ్ నిజంగా వాళ్ళకి దండం వేసి చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఎందుకంటే నన్ను ఎంతవరకు ఇప్పటి వరకు కూడా ఏ తప్పుడు అదే ఏమంటారు ఏ తప్పుడు దారిలో వెళ్ళినా ఏం చేసినా సరే ఇలాగా అలాగా అని చెప్పి అంతటితో స్టాప్ చేయకుండా ముందుకి ఇంకా నాకు చాలా సపోర్ట్ చేసుకుంటూ చాలా వరకు వచ్చావు. నిజంగా లవ్ యూ సో మచ్. నా మమ్మీకే కాదు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, పెద్దమ్మలందరికీ నేను ఏ చేసినా సరే కాదనరు, ఏదైనా చేయమంటారు. నా మీద నమ్మకంతో ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మా అత్తమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా. ఎందుకంటే ఫస్ట్ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు, అలాగే నన్ను నమ్మి ఇద్దరు హ్యాపీగా ఉన్నాం. ఇద్దరు పేరెంట్స్ ఎలా అంటే ఒక ఫ్యామిలీలా ఉండరు, ఇంకా ఫ్రెండ్ నేను ఉన్నాను రా చేసుకో అని సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరు. ఎందుకు రీసెంట్ గా నా ఫ్రెండ్ మ్యారేజ్ అయ్యింది, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలే. బట్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు. కానీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలే. ఇలానే కొన్ని సిచ్యువేషన్ ఉంటాయి. కానీ మా లైఫ్ లో అయితే లవ్ సక్సెస్ అయిపోయింది అండ్ ఫ్యామిలీ నుంచి యాక్సెప్ట్ అనేది హ్యాపీగా వచ్చింది అండ్ మ్యారేజ్ అయిపోయింది, కన్సీవ్ అయిపోయింది. నిజంగా హ్యాపీ లైఫ్ ఈ జీవితానికి ఇది చాలు. మాకు డబ్బు అది ఇదేం అవసరం లేదు, ఒక హ్యాపీ లైఫ్ కావాలనుకున్నాం, అదే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ నా పేరెంట్స్ కి అండ్ నితిన్ పేరెంట్స్ కి. అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క పేరెంట్ కూడా
ఇలానే సపోర్ట్ చేయాలి. అంటే ఈ విషయంలో అని అనట్లేదు, ఏ విషయంలో అయినా ఇలానే సపోర్ట్ చేస్తే నిజంగా ఎక్కడొక్క దగ్గర అనేది సక్సెస్ అనేది దొరుకుతుంది. సో ఇది నేను అదే మనం కూడా కరెక్ట్ గా ఉండాలి, ఒకవేళ పర్సన్ ని ఎంచుకోవాలి. అది అప్పుడు మన పేరెంట్స్ సపోర్ట్ చేయడం మేము చెప్పే స్టేజ్ అని కాదు, కానీ మేము రియలైజ్ అయ్యాక ఇదంతా మాకు చెప్పాలంటూ చెప్తున్నాం. సో పేరెంట్స్ అనే సపోర్ట్ ఎప్పటికీ మనకు ఉంటాయి అండ్ ఉంటాయి కూడా, చేస్తారు కూడా వాళ్ళు. సో మనం ఒక సక్సెస్ అనేది చూపించాలి అండ్ మా సక్సెస్ కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ నేను నా బేబీ హెల్దీగా ఉండాలని కూడా అందరూ బ్లెస్సింగ్ చేయండి. మా వీడియోస్ యంగ్ మెంబర్సే కాదు, అమ్మ వాళ్ళు అందరూ చూస్తారు. సో అందరూ కూడా తప్పకుండా నాకు బ్లెస్సింగ్ చేయండి. తప్పకుండా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ హ్యాపీ మూమెంట్లో ఇంకా ముందు ముందు వీడియోస్ అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం తప్పకుండా చూపిస్తాను. బయటకు వచ్చి ఏమంటారు సార్, ఏటి మమ్మీ సరే కాయర్ ఒఫిషియల్ నుంచి ఒక మామ్ పేరెంట్ అవుతున్నా అంటే నాకు చాలా చాలా ఎమోషనల్ అవుతుంది. ఓకే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నన్ను బే వచ్చి అండ్ గాయ్స్ లాస్ట్ ఒక వీడియో చెప్తున్నా, ఏదున్నా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, మళ్ళీ పుడతామా ఏంటి? గైస్ ఇంకా ఈ గుడ్ న్యూస్ అనేది మీతో షేర్ చేసుకున్నా. మీ బ్లెస్సింగ్స్ అనేవి నాకు ఎప్పటికీ ఉంటాయి నాకు తెలుసు. అండ్ ముందు ముందు ఇలానే సపోర్ట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు కావేరి ఆఫీషియల్. బాయ్ బాయ్. లోకల్ పక్కా లోకల్ నేను